మనము దేవునితో మాట్లాడడానికి ఒక ప్రధానమైనటువంటి అవకాశం. దేవునితో సరాసరి మాట్లాడడానికి మనకున్నటువంటి చక్కటి ఉపయోగకరమైన అవకాశమే ప్రార్థన. మనకు తెలుసు ప్రార్థన లోకానుసారంగా ఒక చోట నాయకుడి దగ్గర నుంచి ఒక బడా నాయకుడి వరకు కూడా వాళ్ళతో మాట్లాడాలంటే రికమెండేషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మందిని దాటుకుని పోవాలి. కానీ దేవుడు సరాసరి మనం ఆయనతో మాట్లాడడానికి ఎటువంటి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్తో ఆయనతో మాట్లాడడానికి మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశమే ప్రార్థన. కనుక ప్రార్థన అంటే మనకు తెలుసు, మనం ఆయనతో మాట్లాడడం. కనుక ఆయనతో మాట్లాడడానికి మన తరపున ఎవరు రికమెండ్ చేసిన అవకాశమే లేదు. మనంతటా మనము మోకరించి ప్రభువా నాకు సహాయం చేయమని అడగడానికి ఎంతో మంచి వెసులుబాటును దేవుడు అనుగ్రహింపచేశాడు. కనుక దైవ సంబంధమైనటువంటి భక్తులు మన ముందున్నటువంటి తరాల వారు అనేకులు వారు చక్కగా దేవునితో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను దేవునితో పంచుకుంటూ ఆయన సహాయాన్ని పొందుకుంటూ ఆయనతో గడిపారు. మన జీవితాల్లో మనం కూడా చేయాల్సిన పని అదే. అయితే ప్రధానంగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కానీ కృత నిబంధన గ్రంథంలో కానీ చాలా ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. కృత నిబంధనలో కూడా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అంతే ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏమున్నాయి చెప్పండి? మనకు తెలుసు, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచ్చిన భాగంలో ఒక శాస్త్రులో ఒకడొచ్చి తర్కిస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, అంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఈ సద్దూకయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చినప్పుడు ఇతను బాగా సమాధానం చెబుతున్నాడు అని ఆలోచించి ప్రభుతో మాట్లాడడానికి వచ్చి అతను కూడా అడుగుతున్నాడు, ఏమని ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అంటే సింపుల్గా చెప్పేయచ్చు కదా, ఎందుకు చెప్పాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పొచ్చు కదా. కానీ అలా చెప్పకుండా ఏం చెప్పారు ప్రభువారు? మొదట నీ పూర్ణ హృదయముతో అన్నాడు. నీ పూర్ణ హృదయం, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయము నిండా ఎవరుండాలి? ప్రభువు ఉండాలి. అటువంటి స్థితి నీవు ఇవ్వాలి. పూర్ణ ఆత్మతో, అంటే నీలో ఉన్న ఆత్మ కూడా ఏం చేయాలి? ప్రభువుని ప్రేమించాలి. పూర్ణ వివేకంతో అన్నాడు. నీ యొక్క ఆలోచన, నీ స్థితిగతులన్నీ కూడా ప్రభువును ప్రేమించేటట్టుగానే ఉండాలి. అలాగే నీ పూర్ణ బలముతో అన్నాడు. నీకున్న బలమంతటితో కూడా ఎవరిని ప్రేమించాలి? ప్రభువునే ప్రేమించాలి. కాబట్టి నీ దేవుడైన ప్రభువును నువ్వు ఇలా ప్రేమించాలి అని చెప్పాడు. నువ్వు ప్రేమించాలని ఒక మాటతో చెప్పకుండా ఇన్ని విషయాలను ఆయన దేవుడు వివరించాడంటే అందులో మనం బలహీనలం అయిపోతూ ఉంటాం. కొంతమంది దేవునికి ఇస్తారు కానీ ప్రేమించరు. కొంతమంది దేవుని కార్యాలు చేస్తారు కానీ ప్రేమించరు. కొంతమంది దేవుని పనిలో ఉంటారు కానీ ప్రేమించరు. అంటే ఏదో ఒక లోపం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించాలన్నాడు. ఒకటి ఉండడం కాదు. ఇందులో ఏ లోపం కలిగినా ఆయనను ప్రేమించనట్టే లెక్క. కనుక అలా ప్రేమించగలగాలి అన్నాడు. ఇలా ప్రేమిస్తే అది మొదటి ఆజ్ఞ అయితే, రెండవది ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, ఇది రెండవ ఆజ్ఞ అని అతనికి చెప్పినప్పుడు అతను కూడా మాట్లాడుతూ, బోధ కూడా బాగా చెప్పావు, అద్వితీయుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు చెప్పిన మాట అయితే, పూర్ణ హృదయముతో వివేకముతో పూర్ణ బలముతో ఆయన ప్రేమించుట, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుట సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. ప్రభువు సమాధానం చెబితే ప్రభువుకి ఇతడు రిప్లై ఇస్తున్నాడు. వాక్యమైన దేవుడైన ప్రేమ గలవాడైన ప్రభువు మాట్లాడుతున్నప్పుడు అతడు ఒక సామాన్యమైనటువంటి పరిస్థితులు చూసి, ఒక బోధకుడిగా చూసి అతడు మాట్లాడడం జరిగింది. అందుకే ప్రభు ఏమన్నాడు? నువ్వు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని
అతనితో చెప్పాను. అతను చెప్పిన మాట ప్రభువుకి అర్థమైంది కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు, నువ్వు దగ్గరగానే ఉన్నావు. అంటే వాక్యం అయితే తెలిసింది, దానిని పూర్తి అవగాహన కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళాలంటున్నాడు. కనుక మన జీవితాలలో మనము దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకుంటున్నాం కానీ చాలా విషయాల్లో వెనకబడిపోయే ఉన్నాం, దూరంగానే ఉన్నాం. ఎందుకు అట్లా అంటే ఒకటి ఉంటే ఒకటి లోపిస్తుంది అనమాట. పూర్ణ హృదయం ఉంది కానీ ఏం కనపడదు అక్కడ, పూర్ణ ఆత్మ లేదు. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆయన్ను ప్రేమించేటువంటి విధానం బాగా వస్తే మనం ఆయన్ని బాగా మాట్లాడగలుగుతాం ఆయనతో. అందులో ఏ లోపమో ఉండదు. మనము దైవికంగా ఇటు బాహ్యంగా కూడా మనం ఆలోచించిన మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. ఆయనకు దగ్గరగా ఉన్నాం అనుకుంటాం కానీ ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఈ 4 లక్షణాలు, ఏది పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలము, ఈ లక్షణాలతో మనం ప్రభువును ప్రేమిస్తూ మనం అనుకున్నటువంటి స్థితి, మన బ్రతుకు విధానం దేవుని ముందు పెట్టాలి. ఇప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉన్నాం అనుకోండి, మనము సాధారణంగా ఏమని ప్రార్థన చేస్తాం అప్పుడు? ఇప్పుడు ఈ 4 లక్షణాలు మన లోపల ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ లక్షణాలు మన లోపల ఉన్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేయగలుగుతాం? అనవసరమైన వస్తాయా? అక్కడ అసలు వేస్ట్ ఏమైనా మాట్లాడతామా? అసలు ఏది మాట్లాడం కదా. ఏదైతే అవసరమో అదే చెప్తాం. ఎందుకంటే అంతలాగా ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆశించం. కాబట్టి అలా ప్రేమించి చేసేటువంటి ప్రార్థన స్వచ్ఛమైనది. అటువంటి ప్రార్థన చేయాలంటే ప్రభువును ప్రేమించి చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఏలియా మనకు తెలుసు కదా. ఏలియా తనకంటూ ఏదన్నా ఆశించాడా? పోనీ తన కోసం ఏదన్నా అడిగాడా? పోనీ నాకు ఇది కావాలని అడిగాడా? నాకు ఇది కావాలని అడిగాడా? నాకు కావాలి అని ఏమైనా అడిగాడా? ఎందుకు అలా అడగలేదు అని అంటే తను దేవుణ్ణి అంతలాగా ప్రేమించాడు కాబట్టి తనకంటూ ఏమీ పెట్టుకోలేదు. తను అలా ప్రేమించాడు గనకనే తన స్థితిగతులన్నీ దేవుని ముందు పెట్టి నీ చిత్తం నాయన అనేవాడు. దాన్ని ఏమంటాము? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. 17వ వచన భాగం. యాకోబు పత్రిక 4:17 చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింప లేదు అన్నాడు. ఏంటంటే ఏం చెప్తున్నాడు? మనలాంటి మనుషుడే, మనలాంటి వాడే. కానీ ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు ఆసక్తితో. దేనికోసం ప్రార్థన చేశాడు? దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రార్థన చేశాడు. ఇదిగో నేను కరువు రప్పించాలనుకుంటున్నాను, అక్కడ వర్షం కురవకుండా చేసేస్తానని దేవుడు చెప్పాడు కదా. చెప్పడం వల్ల అతను ఏం చేశాడు? నీ చిత్తం ఆయన దేవునికి అప్పజెప్పాడు. కనుక దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన ప్రకారంగా వర్షం లేకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఏలియా మరలా ఏం చేశాడు? అయ్యా, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. అంటే మన స్థితిగతులన్నీ మనకు తెలియక ముందే దేవునికి బాగా తెలుసు గనక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏది అవసరం మనకి ఇస్తూ ఉంటాడు. నేను బుధవారం క్లాసులో కూడా చెప్పాను, ఏ సమయానికి ఏది కావాలో మన గురించి బాగా ఆయనకు తెలుసు కాబట్టి మనం అడగక మునిపే ఆయనకి ఏమివ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి మనం తొందరపడతాం తప్ప ఆయనకి తెలుసు ఏం కావాలి. కనుక ఆయన ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నవారు ఏం అడగాలో అదే అడుగుతారు, ఏమి మాట్లాడుకోవాలో అది మాట్లాడరు. అంతేనా? కనుక మనం ఆయన బిడ్డలం గనక ఆయన చిత్తానుసారంగా ఆయన దయచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన యొక్క ప్రేమ బాహుల్యాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన మాట్లాడుతున్న మాటల్లో కానీ, భావాల్లో కానీ, ఆయన చెప్తున్న విధానం కానీ చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది మనకి. కనుక మనం ఆయన చిత్తానుసారంగా మనము ఆయన ఘనపరుస్తూ మన యొక్క స్థితిగతులను ఆయన ముందు పెడుతూ మనము ప్రార్థించగలగాలి. అటువంటి ప్రార్థన మనకి కావాలి. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన భాగం చదువుదాం. ఎఫెసీ పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపన చేయుచు. ఏమంటున్నాడనమాట? అంటే ఆయనను ప్రేమించేవారమైతే మనము అది అది గుర్తుపెట్టుకోవాలి. 4 మాటలు ఆయన ప్రేమించాలని గుర్తుపెట్టాడు దేవుడు చేసిన మాటలో. ఆ 4 మాటలు ఏంటనుకున్నాం? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము. ఈ 4 విషయాలతో ఆయన ప్రేమిస్తే, ఆయన్ను ప్రేమించేటప్పుడు ఆయన ఏం చేయాలో అది మనకి చేస్తాడు. ఇది చాలా అద్భుతం. చాలా అద్భుతంగా ఉంది. కనుక పట్టుదలతో ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన అనుభవాలు అంతకంతకి పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? చెప్పండి. పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? మన ప్రార్థన పసలేని ప్రార్థన అయిపోతుంది. ఆ ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థన చేసిన స్థితిగతుల్లో మనకే ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే తృప్తి లేకుండా అయిపోతుంది మన జీవితానికి. ప్రార్థన చేశామా అంటే చేస్తున్నాం. కానీ దేవునితో మాట్లాడడం మనకి పూర్తిగా రావటం లేదు. ఏదో మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. అంటే ఆయన్ను ప్రేమించేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆయన వారి ప్రార్థనల వైపు ఆయన చెవులొక్కుతానంటాడు. మరి ఇందులో ఎక్కడ ఏ లోపం ఉందనేది మనము చూడాలి. మన నిజమనే మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్లు ఇటు ఆత్మ సంబంధంగాను, ఇటు ఇటు శరీర సంబంధంగాను ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మన పేతుల గురించి వారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయమంటే ఏం చేశారు వాళ్ళు? వెంటనే కాస్త అంటే శరీర బలహీనతో పక్కన ఇబ్బంది పెడుతుంది, ఆత్మ సంబంధంగా బలహీనులు కాకుండా ఉండడానికి వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. మన మన బ్రతుకు కాలంలో ఈ రెండు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇటు ఆత్మ సంబంధంగా బ్రతకాలి, అటు దైవ సంబంధంగా బ్రతకాలి, ఇటు శరీర సంబంధంగా కూడా బ్రతకాలి కదా. ఇప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, మంచిదే. కానీ శరీరం కూడా కాస్త మరి బలహీనంగా ఉంటే చేయగలుగుతామా? చేయలేం కదా. కాబట్టి శరీర బలము కూడా అవసరమే, దాంతో పాటుగా ఆత్మ బలము కూడా అవసరమే. ఈ రెండు ఉండాలి. పూర్వకాలంలో ఉన్న వాళ్ళకైతే ఏదో ఒకటే ఉండేది వాళ్ళకి. కొన్ని చోట్ల అయితే వాళ్ళకి తినడానికి కూడా ఉండేది కాదు. చాలా వేదన బాధలు అనుభవించేవారు. మనము చిన్నవాటికే చాలా బలహీనమైపోయేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. కనుక ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు ఎలా ఉన్నాయి? వారి ప్రార్థనల వైపు ఉన్నవి అన్నాడు. కీడి చేసేవారికి ఆయన విరోధంగా ఉన్నాడు అనే మాట. అలాగే 4వ అధ్యాయం అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు అన్నాడు. ప్రసంగాలు చేయడానికి మెలకువగా ఉండండి అన్నాడా? చెప్పండి. ప్రయాణాలు చేయడానికి మెలకువగా ఉండండి అన్నాడా? ఏం చెప్పాడు? ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి అన్నాడు. అంటే ప్రార్థన అంటే ఏంటన్నమాట? దేవునితో మనం మాట్లాడడం కాబట్టి దేవునితో మాట్లాడడానికి ఎప్పుడూ కూడా మెలకువగానే ఉండాలంటాడు. మనం ఎలా ప్రార్థన చేయాలి మరి? కూర్చొని ప్రార్థన చేయాలా? మోకరిని ప్రార్థన చేయాలా? పడుకొని ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? కళ్ళు మూసుకొని చేయాలా? కళ్ళు తెరిచి చేయాలా? ఎలా చేస్తే దేవుడు వింటాడు? చేస్తే వింటాడా? మోకరిని చేస్తాడా? కళ్ళు మూసుకుంటే వింటాడా? మనం ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు? అసలు మనం కళ్ళు ఎందుకు మూసుకోవాలి అమ్మా? ఏకాగ్రత కోసం. కళ్ళు ఎందుకు మూసుకుంటాం ప్రధానంగా అంటే ఏకాగ్రత కోసం. అంటే మనం కళ్ళు తెరిస్తే రకరకాల దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన ఏకాగ్రత దెబ్బతింటుందేమో అన్న ఉద్దేశంతో మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అది కూడా మంచిది కూడా. మరి కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు విండా? వింటాడా? విండా? చాలాసార్లు మనము రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రయాణాల్లో ఉంటాము, ప్రార్థన చేసుకునే వెసులుబాటు ఉండదు. ఒక చోట కూర్చుండి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసే సమయం ఉండదు. అప్పుడు ప్రయాణంలో ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతాం. బండి మీద ఉన్నా, ఆటోలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందరితో మాట్లాడుతూ ఉంటాం, కానీ లోపల ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరన్నా పలకరిస్తే అలాగైనా బాగున్నాను అంటూ ఉంటాం, పైకి అంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, కానీ లోపల ఆత్మ మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలాగే మనం పాటలు పాడతాం, కూని రాగాలు తీస్తూ ఉంటాం, భలే రాగాలు తీస్తాం.
మీరు సింగర్లు కాబట్టి మీరు రాగాలు తీస్తారు. ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక పాట నోట్లో నాంతా ఉండాలి. నాంతదా? పాట నిజంగా నాంతదా? ఏదో ఒక పాట ఆ టయానికి అత్తగారో కోళ్ళో ఎవరో ఒకరు గుర్తొచ్చేస్తా ఉంటారా? వచ్చినప్పుడు అది పక్కకెళ్ళిపోద్ది కదా. విచిత్రం ఏంటంటే మన ప్రార్థనలకు, మన జీవితాలకు, మన పాటలకు అన్నిటికీ ఆటంకపడేది ప్రధానంగా వాడు అడ్డపడతాడు మనల్ని డైవర్ట్ చేయడానికి, అంటే పక్కదారి పట్టించడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, ఆ సమయానికి ఏదో ఒకటి మాట్లాడించాలనుకుంటాడు. మనం ఈ ప్రార్థన మర్చిపోయేలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనము ఆత్మను సిద్ధపాటు చేసుకోవడానికి మన ప్రయత్నాలు కదా. ఈ ఎండదకి రోజు రోజుకి ఈ విషయాలన్నీ మన కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి కనుక దేవునికి దగ్గరగా ఉండడానికి మన జీవితాలను పురుకొల్పుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాను? ఇప్పుడు నేను ఇవన్నీ మీకు పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 ఏం చెప్పింది? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదన్నాడు. అంతమన్నాడా ఆరంభమన్నాడా అమ్మా? అంతమన్నాడు అంటే ఏంటి? ముగింపు అన్నమాట. అన్నిటి అంతము సమీపంగా ఉంది. అంతమైపోయేటువంటి స్థితిలోకి దగ్గరగా ఉన్నాం మనందరం. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం గనక మనం ఏం చేయమంటున్నాడు? స్వస్థ బుద్ధి కలిగేవారై ప్రార్థనలు చేయటకు మీరు ఎలా ఉండాలి? మెలకుగా ఉండండి అంటున్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తా, ఒకరి కోసం ఒకరు ప్రయాసపడతా, మనకున్న కొద్దిపాటి జీవితంలో మన బ్రతుకును కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో మనం మాట్లాడేటప్పుడు అసలు మనం ఎలా ఉండాలి? ఫస్ట్ 4 పాయింట్లు చెప్పాను కదా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, ఈ 4 విషయాలతో ఆయన ప్రేమిస్తే ఆయనకు లోబడి ప్రార్థిస్తాం. అలాగ మనం ప్రార్థిస్తే ఆయన ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేస్తాడు. ఏలియా పట్ల ఎలా చేశాడో మన పట్ల కూడా అలాగే చేస్తాడు. కాబట్టి ఈ స్థితి, దీనిని దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభువారు ఏమన్నారంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ భాగం చదువుదాం చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాలంటున్నాడు ఆయన? ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలంట? మనం అడుగుచున్న వాటినల్లా పొందియున్నామని నమ్ముడి అన్నాడు. అంటే మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని, ఇది ప్రభువు నాకు దయచేశాడు, నాకు ఇస్తున్నాడు, ఆయన నాకు ఇచ్చాడు అనేటువంటి నమ్మకంతో, భరోసాతో మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించుటలో ఆయన కార్యం చేస్తాడు. అందులో ఇంకేం అనుమానము ఉండకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ భాగం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే అన్నాడు. ఎలా అంట? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన ఏం చేస్తాడంటున్నాడు? ఆలకిస్తాడు. అంటే మనం ఆయనతో చెప్పేటప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని మనం మాట్లాడితే ఆ పరిస్థితులను ఆయన అర్థం చేసుకుని మాట్లాడతాడు. అది ఆయన చిత్తానుసారంగా. మనం ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడే తన దారిని మనకి ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ ఆశ, ఆ తృష్ణ, ఆ కోరిక మనలో ఉండాలి. బైబిల్లో కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము ఆశపడుతుంది అంటాడు. అంటే ఏంటి? నీటి వాగులు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటా వెళ్తుందంట ఆశతో. దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవునితో గడపడానికి అటువంటి గొప్ప నిరీక్షణ, ఆశ మనకు ఉండాలి. అలాగా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాం, ఏదో ప్రార్థన చేసుకున్నాం, ఏదో పాట పాడుకున్నాం, అసలు ఇది కాదు. ఆ ప్రార్థన చేసామంటే మనం అక్కడ ఏమనాలి? మేము అడిగిన వాటిని మేము ఏం చేసుకున్నాం? మేము పొందుకున్నాం అనేటువంటి నిరీక్షణ, తృప్తి, ఆత్మ సంతృప్తి అది ఉండి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఏలియాను ఎలాగైతే వాడుకున్నాడు, మనల్ని కూడా అలాగే వాడుకుంటాడు. మన ప్రభువు కూడా చెప్పిన మాట అదే కదా, నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా నేను మీ మనవి వింటాను అని. విశ్వాసంతో మీరు అడగమని చెప్పినటువంటి మాట. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.